ముందుగా తాడిపత్రి పట్టణ ప్రజలందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాము. అనంత వెంకటరామరెడ్డి అన్న, మీరు చాలా డెమోక్రసీ గురించి, ప్రజాస్వామ్యం గురించి, ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడుతూ వచ్చారున్నా. మా మీద దాడులు చేసినప్పుడు ఆ పొద్దు మాట్లాడలేదేమన్నా? ఈ పొద్దు ఒక చదువు రాని హీనుడైనటువంటి పెద్దారెడ్డి గారిని ఎన్నికేసుకొని వచ్చి ఒక మెట్టు దిగజారినావన్నా. అనంత వెంకటరామరెడ్డి అన్న, మీకు ఒకసారి చెప్తున్నాం, ఈ పొద్దు పెద్దారెడ్డి వాళ్ళ కొడుకు వాళ్ళ పిల్లల మీద ఒట్టేసి ప్రమాణం వేసి ఆ పొద్దు మున్సిపాలిటీలో ఆడవాళ్ళు నామినేషన్ వేసేకి పోయింటే వాళ్ళ జాకెట్లలో నుంచి నామినేషన్ పత్రాలు తీసి చించలేదని ప్రమాణం వేసి చెప్పమనున్నా. మా మహిళా కౌన్సిలర్లను స్కూటీలతో గుద్ది వాళ్ళకు గాయపరచలేదని వాళ్ళ పిల్లల మీద ప్రమాణం వేసి చెప్తారా? ఏం అమాయకులు కాదన్నా ఈ గంగులకుంట కేశవరెడ్డి, ఈ నరసింహారెడ్డి అమాయకులపై నేను దాడి చేయలే. ఆ పొద్దు ప్రతి ఒక్క క్షణం మమ్మల్ని వెంబడించి వేటాడి తరిమి కొట్టినారు మహిళా కౌన్సిలర్స్నే కాదు, టీడీపీ కార్యకర్తల్ని ఊరిడిపించారు, టీడీపీ నాయకుల పైన కేసులు పెట్టారు. ఆ పొద్దు ఏమైనా ఉన్నా అనంత వెంకటరామరెడ్డి అన్న, నువ్వు ఆ పొద్దు డెమోక్రసీ గురించి మాట్లాడలేదే? ఎంతవరకు మీ నియోజకవర్గాల్లో మీరు డెవలప్మెంట్ చేశారు? ఒకసారి చెప్పండి. రా మా తాడిపత్రికి ఒకసారి రా, మేం చేసిన డెవలప్మెంట్ చూడు. చూసినారు కాబట్టి 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి జేసీ ఫ్యామిలీని తాడిపత్రి ప్రజలు ఆదరిస్తూ వచ్చినారు. ఈ 30 ఏళ్లలో మహిళల పైన దాడి చేసిన కల్చర్ ఎప్పుడైనా ఉందన్నా? ఎప్పుడైనా ఉందా? మీ వైసీపీ ప్రభుత్వం ఎప్పటి నుంచి వచ్చిందో అప్పుడే మహిళల పైన దాడి చేసిన సంస్కృతి కల్చర్ స్టార్ట్ చేసినారు. అది కూడా ఈ పెద్దారెడ్డి, ఈ ఫ్యాక్షనిస్ట్ ఒక పెద్దారెడ్డి, ఈ చెట్లు కొట్టే ఒక వేస్ట్ ఫెలో పెద్దారెడ్డి స్టార్ట్ చేసినారు. ఇంకో విషయం చెప్తాను చూడు. నిన్న గొడవ జరిగింది, పోలీసులు అంతా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినారు. మేమన్నా ఇప్పుడుండే పోలీసులు, ఎస్పీ కావచ్చు, పోలీసులు కావచ్చు, వాళ్ళ అనుచరులను గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూ పంపించినారు. కానీ మీ వైసీపీ ప్రభుత్వంలో సత్య యేసు బాబు అండ్ పక్కీరప్ప ఎస్పీలు పీర్ల పండగప్పుడు వేషాలు వేస్తారే, రంగులు వేసుకొని, అట్లా వాళ్ళ బాడీలకు వేసుకున్నారు నా వైసీపీ రంగులు వేసుకొని మమ్మల్ని వాళ్ళ పార్టీకి అంత ఫేవర్గా పనిచేశారు. ఈ పొద్దు నిక్కచ్చిన పోలీస్ వ్యవస్థ పనిచేసింది కాబట్టి మీ అనుచరుల హాస్పిటల్లో బాగా ఆరోగ్యాన్ని చూపించుకుంటూ ఇక్కడే ఉంటారు. ఇంకా మమ్మల్ని ఆ పొద్దు సతాయించినప్పుడు మీరు ఎక్కడ పోయినారు? ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారా? మేము ఈ పొద్దు చెప్తున్నాం, 26వ తారీఖు అనంత వెంకటరామరెడ్డి అన్న, 26వ తారీఖు మహిళలము, మా జేసీ కార్యకర్తలు అందరినీ ఇంటి ముందు వస్తాం, వంట వార్పు చేస్తాం. చూస్తా కాసుకోండి, ఎక్కడి నుంచి చూసుకుందాంలే ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. మేము ఆ రోజు ఎంత బాధపడినామో అంతకు 3 నింతలు బాధపడేటట్టు